నిన్ననే మనం మాట్లాడుకున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంపు అమెరికా ఆర్థిక పరిస్థితులు దారికి తెచ్చుకోవడం కోసం అప్పులు తగ్గించుకోవాలంటే డాలర్ ఒక పక్కన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చైనా, రష్యా, భారత్, బ్రిక్స్ దేశాలతో పాటుగా రష్యా, ఇరాను, వెనిజులా ఇట్లాంటివన్నీ కూడా డాలర్‌ని పక్కన పెట్టేసినాయి. వాస్తవంగా డాలర్ లేకపోతే పెట్రోల్ లేకపోతే డాలర్ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. పెట్రోల్ కార్యకలాపాలన్నిటికీ డాలర్ ఆధారంగా నడుస్తున్నది కాబట్టినే ఇంతవరకు అమెరికా సస్టైన్ అయిపోయింది. నోట్లు ముద్రించుకుని బతికేస్తోంది. అయితే ఇప్పుడు $30 ట్రిలియన్ జీడీపీ ఉంటే $39 ట్రిలియన్ అప్పుల్లో ఉన్నటువంటి అమెరికా ఆ అప్పును తగ్గించుకోవడానికి టారిఫ్ల పేరుతో ప్రజల నెత్తిన రుద్దుతా ఉంటే అక్కడ ప్రజలే తిరగబడుతున్నటువంటి వేళ దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఒకవైపున హడావిడి చేస్తున్నాడు వెనిజులా మీద దాడి లాంటిది, రెండవ వైపున డాలర్ పెత్తనం, ఆయిల్ మీద పెత్తనం అన్నటువంటిది అమెరికా అధ్యక్షుడు చేసుకొస్తున్నటువంటి అడుగులు. అందులో భాగంగా ఇరాన్ మీదన రేపు మాపు దాడి చేస్తారని వాళ్ళ దేశానికి సంబంధించిన ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అమెరికా అర్జెంటుగా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఏదైతే వాళ్ళ యుద్ధ నౌక ఉందో దాన్ని కాలిఫోర్నియా నుంచి మెక్సికో వైపుకి పంపిస్తోంది, పనామా కెనాల్ దగ్గర పంపిస్తోంది. ఏదైతే ఇప్పుడు ఆయిల్ ఎవరిదైనా సరే వెనిజులాతో పాటుగా ఇరాన్ కానీ వీళ్ళ దగ్గర రష్యా దగ్గర నుంచి కానీ కొంటే ఇక పైన ఈ పనామా కెనాల్ నుంచి వెళ్ళేటటువంటి ఆయిల్ షిప్స్ని లాగేసుకునేటటువంటి ఒక కొత్త ఎత్తుగడ చేస్తుంది. తద్వారా ఆయిల్ అన్నటువంటిది ఖచ్చితంగా తమ దగ్గర కొనాలి, తమ చెప్పు చేతుల్లోనే ఉండాలన్నటువంటి రూట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.